ఏంటిది చుట్టూ టమాటాలు పెట్టావు? టమాటా రైసా? అవును, వేడి వేడిగా టమాటా రైస్. కాస్త క్రియేటివ్ గా కొత్తగా త్వరగా అయిపోయి చేయమన్నారండి. మరి ఇంత త్వరగా అయిపోయి టమాటా రైస్ ని ప్రిపేర్ చేద్దాం పదండి. ముందుగా దీనికోసం ఒక గ్లాస్ రైస్ ని శుభ్రంగా కడిగేసుకుని పక్కన తీసుకోండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ అని వేసుకొచ్చండి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని అందులో 4 టమాటాలు వేసేసి ఒక చెంచా పసుపు, ఓ చెంచా ఉప్పు వేసేసి బాగా ఉడికిచ్చేసుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న టమాటాకి పైన తోలు తీసేసి మిక్సీ గిన్నెలో వేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకున్న టమాటాని పక్కన పెట్టేసుకుని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని అందులో ఒక 6 చెంచాలు నూనె వేసేసి నూనె కాస్త వేడెక్కాక హోల్ గరం మసాలాస్ వేయాలి. ఓ చెంచా షాజీరా, ఒక స్టార్ పువ్వు, ఓ 7-8 లవంగాలు, 3 బిర్యానీ ఆకు, 3 యాలకులు, ఓ ఇంచు దాల్చిన చెక్క, అలానే జీడిపప్పు వేసి ఓ నిమిషం పాటు వేపేసుకుని అందులో పొడవుగా కోసేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసేసి ఇది బంగారం రంగు వచ్చే వరకు వేపేసుకోండి. తర్వాత ఇందులో చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు వేపేసుకోండి. తర్వాత ఇందులో చిన్నగా కోసేసుకున్న టమాటా ముక్కలు, మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసేసి ఓసారి బాగా కలిపేసుకుని నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలానే కొత్తిమీర వేసి బాగా కలిపేసుకోండి. తర్వాత ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఎసరిని బాగా మరగనివ్వండి. ఇలా ఎసరు బాగా మరిగిన తర్వాత ఇందులో కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసేసి బాగా కలిపేసుకుని మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో, 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి పైనుంచి కొంచెం నెయ్యి అలానే పుదీనా వేసేసి బాగా కలిపేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి వేసుకుని తింటే ఉంటుందండి. టమాటా రైస్ టెరిఫిక్ గా ఉందనగానే తాజ్ మహల్ తవ్వేసి తట్లో పెట్టి తెచ్చిచ్చి థ్యాంక్ యూ చెప్పినట్టు ఉంటుందండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ని కాస్త సపోర్ట్ చేసేసి పక్కనున్న లైక్ కొట్టేసుకోండి. ఉంటాను మరి.